నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశో. ఇక ఇవాళ పెద్దపల్లి జిల్లా వార్తలు ఏమున్నాయి, ఎట్లా ఉన్నాయి, మరి జర్నలిస్టులు అన్నలు ఏం రాసిరో చూద్దాము. మరి నేను ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకొచ్చిన ఆంధ్రజ్యోతి దినపత్రిక జర్నలిస్టులు అన్నలు ఎట్లా రాసిరో చూద్దాం. మరి ముందుగాల మీరు గుర్తుంచుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మన వార్తలు చూసేటప్పుడు మీకోసం నేను అనే నెంబర్ కనబడుతుంది డిస్ప్లేలా. ఆ నెంబర్ కు వీడియో తీసి వాట్సాప్ వీడియో ద్వారా పంపిరి. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించేంత వరకు పోరాటం చేద్దాం. ఇక ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన ముచ్చట. ఇక వార్తల్లోకి పోదాం. మరి ఏం రాసిర్రు ఆంధ్రజ్యోతి దినపత్రిక అన్నలు పెద్దపల్లి జిల్లాల ఎట్లాంటి వార్తలు రాసిర్రో చూద్దాం. ఇగో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? ఇక ఈ ఎలక్షన్లు వస్తున్నాయి అవులా, ఎంపీ ఎలక్షన్లు. మరి దాంట్లోనట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అని చెప్పేసి అడుగుతారు. ఎవరు మీ అందరికి తెలుసు. మీకు తెలుసు, నా వీడియో చూసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు వస్తారో మీరు కామెంట్ చేయుర్రి చూద్దాం. ఇక ఇనురి పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసం 29 మంది దరఖాస్తు. అభ్యర్థి ఎంపిక పైన అధిష్టానం మల్లా గుల్లాలు. అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ బీజేపీలు. ఇక బీజేపీ పార్టీకి సంబంధించి ఒక ఆయనను పెట్టుకున్నది ఎంపీ అభ్యర్థిగా, మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక అభ్యర్థిని పెట్టుకున్నది బీఆర్ఎస్ పార్టీ. ఇక కాంగ్రెస్ మిగిలి ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరిని పెట్టబోతుంది, మరి ఏం చేస్తుంది అనే దాని గురించి ఇక రాసిర్రు. ఇక మనం మస్తు సార్లు మాట్లాడుకున్నాం కాంగ్రెస్ పార్టీ గురించి మన ఛానల్లో. 29 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. నాకే కావాలి టికెట్ అని చెప్పేసి. చివరి క్షణంలో ప్రస్తుత పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత పోయిండు. మరి కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక అన్నకు టికెట్ వస్తుందా, ఏ అన్నకు టికెట్ వస్తుందో చూడాలి. మీ అందరు తెలిసి ఎవరికి టికెట్ వస్తుందో కూడా దాంట్లో మీరు పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయనున్న తమ అభ్యర్థులను బీఆర్ఎస్ బీజేపీలు ప్రకటించినాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇంతవరకు తేల్చకపోవడంతో ఆశాభావంలో ఉత్కంఠ నెలకొన్నది. ఇక రాష్ట్రంలో పెద్దపల్లితో పాటు నాగర్ కర్నూలు, వరంగల్ నియోజకవర్గాలను షెడ్యూల్ కులాలకు చెందిన వారిని రిజర్వ్ చేయడంతో కుల సమీకరణ దృష్ట్యా ఏ సామాజిక వర్గానికి ఈ 3 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేయాలనే విషయమై పార్టీ అధిష్టానం మల్లా గుల్లాలు పడుతున్నది. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారితో పాటు పలువురు పేర్లు నాయకుల పేరిట పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో సర్వేలు కూడా చేయించినట్లు సమాచారం. ఇక ఇప్పటికే నిన్న మొన్న చూసినాం, బీజేపీలోకి పోయిండు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గోమాస సీనన్న. మరి ఆ అన్న పోయి బీజేపీలో టికెట్ సంపాదించుకున్నాడు. మరి ఏమైంది, నేతకాని సామాజిక వర్గానికి చెందిండు అన్న. మరి చూడాలి. ఇక గుర్తుపెట్టుకోరు, బీజేపీ వాళ్ళు ఏమో నేతకాని సామాజిక వర్గానికి ఇచ్చిర్రు. బీఆర్ఎస్ అదే టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్. నేను ఎందుకు అలియాస్ అంటానో మీకు అర్థం కావాలి. టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ మరి మాల సామాజిక వర్గానికి కొప్పులీశ్వర్ అన్నకు టికెట్ ఇచ్చింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది అని చెప్పేసి క్వశ్చన్. మరి ఏ కులగణాలు చేస్తారట. ఇక వాళ్ళు మొత్తం సర్వేల మీద సర్వేలు చేసేసి చెప్తారట. ఏం సర్వేలు చేస్తారు, ఎవరు సర్వేలు చేస్తారు, ఏమున్నా ప్రజలారా, పెద్దపల్లి జిల్లా ప్రజలారా, గత ఎంపీలు పెద్దపల్లి నియోజకవర్గానికి ఏమన్నా అంటే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. ఇప్పుడు కొత్తగా ఒక ఆయన వచ్చి పార్లమెంటు నియోజకవర్గంలో నేను ఎంపీగా పోటీ చేసి గెలుస్తా అన్న ఉద్దేశంలో ఆయన ఉంటే ఆయన వచ్చి కూడా చేసేది ఏమీ లేదు. ప్రజలు బాగుపడే పరిస్థితులు కనబడాయి. అది మనకు తెలిసిన ముచ్చట్నే. మరి ఇక దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏది ఉన్నది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ప్రస్తుతం. సో ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు అంటే ఎంపీ అభ్యర్థులకు ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం ప్రజల ఆలోచన ఎలా ఉంటది, రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ఉన్నది, మరి కాంగ్రెస్ వాళ్ళకి ఎత్తనే మనం ఏమన్నా బాగుపడతాం అని చెప్పేసి అనుకుంటాం. ఇదే కదా మనం అనుకునేది. మన బలం చూపెట్టాలని ఒక అన్న చెప్తాడు, మన రాష్ట్ర ప్రఖ్యాతి ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలని ఇంకో అన్న అంటాడు, ఇంకో అన్న ఇంకోటి చెప్తాడు, ఇంకో అన్న ఇంకోటి చెప్తాడు. ఎవరు ఏం చేసేది లేదు. మరి ఇప్పుడున్న ప్రస్తుత ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేత పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎంతమందికి తెలుసో ఒక్కసారి అడుగుర్రి. మీరు కామెంట్ చేయుర్రి. మీకు తెలుసా అంటే కామెంట్ చేయుర్రి. మరి అన్న ఎక్కడ
రామగుండం నియోజకవర్గమైన, పెద్దపల్లి నియోజకవర్గమైన, మంత్రి నియోజకవర్గమైన, అంటే ఇవి మన జిల్లా పెద్దపల్లి జిల్లా గురించి చెప్తాను. ఈయనే ఆ ఎంపీ నిధులు పెట్టి ఎక్కడ అభివృద్ధి చేసిండో చూపెట్టరు. ఎందుకంటే చెయ్యలే అన్న. మీకు పోనీ కనీసానికి ప్రజలారా మీరు ఒక ఆలోచన చేసుకోరు. వెంకటేష్ నేత అన్నటైన మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ అన్న విషయం ఎవరికన్నా తెలుసా? పూర్తి స్థాయిలో తెలుసా? తెలియదు. కానీ ఇప్పుడు అన్నకు మళ్ళీ టికెట్ కావాలని తిరుగుతాడు. ఎల్లకు పోయిండు, కాంగ్రెస్ పార్టీలో పోయిండు. ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోవాలి, చూస్తారు కదా. ఇక మన మోటు సామెతనే బెల్లం ఎట్టుంటే ఈగలు అటే పోతాయి. మరి గవర్నమెంట్ ఎటుంటే ఈ రాజకీయ నాయకులు అచ్చే పోతారు. దాంట్లో ఏమున్నది? మళ్ళీ అలా పోయి చెప్పేదేంటి తెలుసా? ఆయనే అభివృద్ధి చేయలే, ఈయన ఏ పార్టీలకు వెళ్ళి వచ్చిండు? మనం అర్థం చేసుకోవాలి. ఈయన ఏ పార్టీలకు వెళ్ళి ఆ పార్టీకి పోయిండు? ఇదే పార్టీలకు వెళ్ళి బీఆర్ఎస్లకు వెళ్ళి కాంగ్రెస్ లకు పోయిండు కదా. మరి ఆయననే చెప్తాడు ఏమని? బీఆర్ఎస్ లో అభివృద్ధి జరగలేదు. మరి ఈయన 4.5 ఏళ్ళు ఏం చేసిండు? లొట్టపీసి చేసిండా? అంటే ప్రజలు పిచ్చోళ్ళ ఇక్కడ? అర్థం చేసుకోవాలి ప్రజలారా. ఇక మనం చిన్న ముచ్చట్లే మాట్లాడుకోవాలి, పెద్ద పెద్ద అస్సలు మాట్లాడుకోవద్దు. ఎందుకంటే మనకేం తెలియదు కదా ప్రజలారా. మనం చిన్న ముచ్చట్లు చిన్నగా ఆలోచన చేయాలి. ఇక ఇంట్లో ఆశావాహులు ఉన్నారట, చూడాలి ఎవరు ఉన్నారు. ఇక ఏమున్నది అలా ఉనుర్రి. ఇక బీజేపీలో ఇక పార్టీలో ఏరిన 3 రోజులకే ఇక నేను చెప్తా ఇనుర్రి. ఆశావాహులో ఉత్కంఠ. కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే విషయం 7 నియోజకవర్గాలల్లా, అంటే ఇక్కడ పెద్దపల్లి పార్లమెంటు 7 నియోజకవర్గాలల్లా ఖచ్చితంగా కాంగ్రెస్ అన్ని నియోజకవర్గాలు గెలిచింది కాబట్టి ఇక వాళ్ళే గెలుస్తారన్న ఉద్దేశంలో వాళ్ళు ఉంటారు. ఇక ఎవరికి ఇవ్వాలి? నల్లేరు మీద గెలుపు అనేది నల్లేరు మీద నడకని దానికి మీరు చెప్పాలి. ఇక మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణ, నేతగాని సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎంపీ బొర్లకుండ వెంకటేష్ నేత, నాకైతే తెలియదు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ డాక్టర్ పి సుగ్నకుమారి, నేను చిన్న ఉన్నప్పుడు ఆ పేరున్నా. ఇది కూడా చెప్పాలి మీకు. పార్టీ నాయకులు ఊట్ల వరప్రసాద్ అన్న ఎన్ఎస్సి యుఐ లీడరు, అంటే అన్న స్టేట్ లెవెల్ లీడర్. మరి చిన్న ఆసామాసి లీడర్ కాదు. మీ అందరికి తెలుసో తెలియదో ఊట్ల వరప్రసాద్ అన్న ఎన్ఎస్యుఐ స్టేట్ లీడర్ గా పనిచేసిన సమయాలు చాలా కాలంలో ఉన్నాయి, గతంలో ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఆసంపల్లి సీనన్న, గోదావరికాని వాస్తవ్యుడు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన బిడ్డ. మరి అన్న కూడా టికెట్ కావాలని చెప్పేసి ఇక ఆ అన్న కూడా అడిగిండు. గజ్జల కాంతం, నాకు పేరు తెలియదు, పెరకా శ్యామ్ పెద్దపల్లి, ఈ అన్న కూడా టికెట్ కావాలని తిరుగుతాడు. ఇంకా తదితరులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇంకా ఉన్నారు తెలుసా అవులా? సందీప్, కట్కూరి సందీప్ ఉన్నారు. మన డాక్టర్ దావర్ అనిల్ కుమార్ సార్ ఉండే. మరి వాళ్ళ పేర్లు రాయలే ఈడ. ఏమో మరి ఇక మనకు కూడా తెలియదు ప్రజలారా. మరి మళ్ళీ మనం ఎందుకు అందరినీ తప్పు పట్టాలి? మరి మనం అట్లా అనద్దు కదా. ఏ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇస్తారో దాన్ని బట్టి ఇక్కడ అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ కు చెందిన సిట్టింగ్ ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేత ఆ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఆయన కూడా ఈ పార్టీ టికెట్ కోసం సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. చేస్తాడు ఆయన, ఏం చేస్తాడు? ఇక అయ్యో ఇనూరి ఎంపీ వెంకటేష్ నేతకు టికెట్ ఇప్పించేందుకట మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పట్టుబడతాడట. పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు, మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్లు పార్టీకి ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని అభ్యర్థి ఎంపిక చేసే నిర్ణయాన్ని అధిష్టానానికే వదిలేస్తున్నట్లు తెలిసింది. ఈ నొర్రిగా వెంకటేష్ నేతకు టికెట్ ఇప్పియాలన్నట ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే సారు ప్రయత్నం చేస్తాడు. చేయూరు సారు మంచిదే కదా. వెంకటేష్ నేతకు టికెట్ ఇస్తే ఏమైతే సార్ మంచిర్యాల బాగా అభివృద్ధి చెందుతాయి. బాగా అభివృద్ధి చెందుతాయి. సారు కేంద్రం నుంచి నిధులు మొత్తం తెచ్చి మంచిర్యాలనే పెడతాడు. రాష్ట్రంలో ఏడ పెట్టాడు. ఇక ఒక్కసారి శ్వేతపత్రం రిలీజ్ చేయమని సార్ ధైర్యం చూద్దాం. బొర్లకుంట వెంకటేష్ నేత, పెద్దపల్లి పార్లమెంట్ ప్రస్తుత ఎంపీ, మీ ఎన్ని నిధులు తెచ్చిర్రు, ఎక్కడెక్కడ పెట్టిర్రు, ఏడేడా అభివృద్ధి చేసిర్రు, ఒక్కసారి శ్వేతపత్రం రిలీజ్ చేసి విడుదల చేసి ప్రజల ముందు పెట్టిర్రు చూద్దాం. ఎంతమంది మిమ్మల్ని ప్రశ్నిస్తారో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఏమన్నా ఉండాలి సార్లు, మద్దతు ఇచ్చేటోళ్ళు అయినా కూడా
మద్దతు ఇయ్యనోళ్ళకైనా కూడా మరి ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు ఎక్కడ అభివృద్ధి చేస్తారు, ఎట్లా చేస్తారు అనే దాని గురించి మనం ఆలోచన చేయాలి. ఇక ఏమున్నదట, ఇక వీళ్ళందరికి ఇచ్చిరట. బీఆర్ఎస్ నుంచి కొప్పులీశ్వర్ సార్కి ఇచ్చిర్రు, బీజేపీ నుంచి గోమాస సీనన్నకి ఇచ్చిర్రు. ఇక మీకెవరికి ఇస్తారు అనేది ఒక క్వశ్చన్, దీనికి సమాధానం నేను చెప్తున్నాను ప్రజలారా. అసలు కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఏ ప్రాంతీయ పార్టీ అయినా కూడా పార్టీ కోసం, గతంలో గెలుపు కోసం ప్రయత్నం చేసిన ఏ ఒక్క కష్టపడ్డ కార్యకర్తకు ఏ స్థాయిలోనైనా టికెట్లు ఇస్తున్నాయా లేవా? ఎక్కడైనా ఇచ్చే అవకాశం ఉందా లేదా? వెంకటేష్ నేత అని చెప్తున్నారు. ముందరదాకా ఎవరు ఓడిపోవాలని ప్రయత్నాలు చేసిండు సారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవద్దు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలవాలి అని చెప్పేసి సారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో మీటింగులు పెట్టిండు. ఇవాళ సారు పార్టీ మారి ఓ బొకే పట్టుకొని పోయి షాల్వా కప్పిన వెంటనే సారుకు టికెట్ ఇస్తారా? అంటే ఇక్కడ కింద కష్టపడ్డ కార్యకర్తల పరిస్థితి ఏంటిది? కింద కష్టపడ్డ చిన్న చితక నాయకుల పరిస్థితి ఏంటిది? ఇక్కడ ఎవరు లేరు నాకు టికెట్ వస్తుంది అన్న ఆలోచనలలో పని చేసుకున్న నాయకుల పరిస్థితి ఏంటిది? ఇవేమైనా పార్టీ ఆలోచిస్తుందా? ప్రజలారా, కార్యకర్తలారా, చిన్న నాయకులారా, ఇక మొన్నట్ల నేను చెప్తా వినూరు. రామగుండం నియోజకవర్గంలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన ఘటన. మరి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజన్న ఓడిపోవడానికి ప్రయత్నం చేసిన ఎంతో మంది బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరి అన్నకు మెడల సాల్వాలేసి పూల గుచ్చాలు ఇచ్చిర్రు. మరి ఇప్పుడు అదే పార్టీని నమ్ముకొని అన్న కోసం ప్రయత్నం చేసి, అన్న గెలుపు కోసం పోరాటం చేసిన నాయకులు అంటే కార్యకర్తల పరిస్థితి ఏంటిది? క్వశ్చన్ మార్కే కదా, ప్రశ్నార్థకంగానే మారిందనే చెప్పుకోవాలి. ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పుకోవాలి. కింది స్థాయి కార్యకర్తల పరిస్థితి, పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు ఏ ఒక్క పార్టీ కూడా టికెట్ ఇత్తలేదు. ఇక్కడ టికెట్ ఇత్తలేదు. గోమాస సీనన్న మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్న గోమాస సీనన్న గత 2 రోజుల క్రితం బీజేపీలో పార్టీలో చేరితే వెంటనే ఆయనకు టికెట్ ఇచ్చింది. మరి ఇక్కడ ఉన్న కాశీపేట లింగయ్య పరిస్థితి ఏంటిది? ఇక్కడ నుంచి టికెట్ ఆశించిన అయోధ్య రవి పరిస్థితి ఏంటిది? మిట్టపల్లి రాజేందర్ అన్న పరిస్థితి ఏంటిది? జాడి బాలరెడ్డి అన్న పరిస్థితి ఏంటిది? మరి వీళ్ళు కాదా? వీళ్ళు పోటీ చేయలేదా? వీళ్ళు తిరగలేదా బీజేపీ పార్టీ కోసం? గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మన అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు వీళ్ళందరూ పార్టీ కోసం పనిచేయలేదా? ఎక్కడా పనిచేయలేదా? మరి మొన్న జాయిన్ అయిన వ్యక్తికి మీరు టికెట్ ఇచ్చిర్రు అంటే పార్టీ కోసం కష్టపడి ఉన్న నాయకులకు మీరు టికెట్లు ఇత్తలేరు. ప్రజలారా ఆలోచన చేసుకోవాలి. ధన బలం, రాజకీయ బలం ఏది ఉంటే ఆ టికెట్ వాళ్ళకే పోతుంది. ఇక్కడ టికెట్ ఆశించే అన్నలకు కూడా చెప్తాను. ఊట్ల వరప్రసాద్ అని ఉన్నాడు, ఆసంపల్లి సీనాన్ ఉన్నాడు, ఇంకా గజ్జల కాంతం ఉన్నాడు, పెరక సామాన్ ఉన్నాడు. ఇలా అందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో, నేను అనుకుంటాను కాంగ్రెస్ పార్టీలో గతం నుంచి చాలా రోజుల నుంచి, చాలా కాలాల నుంచి పనిచేస్తున్న వ్యక్తులు వాళ్ళు. మరి వాళ్ళకు టికెట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉన్నదా అంటే అలా అప్లై చేసిర్రట, కానీ వాళ్ళకి ఇద్దరో ఇయ్యరో తెలియదు. కానీ ఇలా మాత్రం ఎవరు మొన్న జాయిన్ అయిన చూడుర్రి, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని చెప్పేసి ప్రయత్నం చేసిన ప్రస్తుత ఎంపీ బొర్లకొండ వెంకటేష్ నేత, ఆయనకు టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారట. అంటే ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తాడట, ఆయన కోసం ఇంకో ఎమ్మెల్యే పని చేస్తాడు. మీరు ఓడిపోవడానికే మీరు ఓడిపోవడం కోసమే ప్రయత్నం చేసిన వ్యక్తికి మళ్ళీ మీరు టికెట్ ఇప్పించుకుంటారంటే మీరు బాగా మేధావులు సార్లు, మీరు చాలా మేధావులు. చూడుర్రి ప్రజలారా, మనం బీఆర్ఎస్ పార్టీని గతంలో ఒంటద్దు పోకడ పోతున్న పార్టీ అని చెప్పేసి అని అన్నాం. అది ఎప్పటికీ ఒంటద్దు పోకడనే పోతుంది. మరి కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తలకు అండదండలను అందిస్తుందని చెప్పారు. మరి కాంగ్రెస్ పార్టీలా ఊట్ల వరప్రసాద్ అన్న చేయలే, ఎప్పుడు ఎక్కడ ఏ పార్టీలో పని చేయలే, కాంగ్రెస్ పార్టీలో పని చేయలే, ఆసంపల్లి సీనన్న పని చేయలే, ఎవరు పెరకాసామన్న లేడా? అంటే వీళ్ళు కింది స్థాయి నాయకులా? వీళ్ళంతా కింది స్థాయి నాయకుల. ప్రజలారా మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైతే పార్టీల కష్టపడి ఉన్న కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, పక్కన పెట్టి
బయట నుంచి వచ్చిన వ్యక్తులకు టికెట్లు ఇస్తున్నారు. అంటే ఇది జరుగుతుంది ఏ పార్టీ అయినా. బీజేపీలో గోమాస సీనన్న మొన్ననే ఏరిన వెంటనే ఇచ్చిర్రు. మరి అందులో పాపం కష్టపడ్డోళ్ళు కావచ్చు, గెలుపో ఓటమో పార్టీ కోసం పడి ఉన్న వాళ్ళను పక్కన వెచ్చి మొన్న వచ్చిన గోమాస సీనన్నకు టికెట్ ఇచ్చిర్రు. ఇక బీఆర్ఎస్ గురించి మీరు చెప్పాల్సిన అవసరమే లేదు, మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇక ఆ పార్టీ అంటేనే మీ అందరికి తెలుసు, సింగిల్ సోలో పార్టీ. మరి ఆ పార్టీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక కొప్పలీశ్వర్ అన్నకి ఇచ్చిండు. ఇక అన్న మొన్నదాకా 5 సార్లు ఎమ్మెల్యే గెలిస్తే చాలలే, మరి 2 సార్లు మినిస్టర్ అయితే కూడా చాలలే, ఇక ఇప్పుడు ఎంపీ చేసి అన్న పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతాడట. సరే గెలవాలే, ఎవరైనా కూడా అభ్యర్థులు గెలుపు ఓటమిల కోసం ఇక్కడ తప్పు పట్టట్లేదు మనం. మరి ఆలోచన వేయాలి, పార్టీ పెద్దలు అనేటోళ్ళు ఆలోచన వేయాలి. ఎవడు పార్టీ కోసం పనిచేస్తాడు, ఏ కార్యకర్త పార్టీ కోసం పనిచేస్తాడు గుర్తుపెట్టుకోవాలి. నాయకులైనా పార్టీ కార్యకర్తలైనా ప్రజలైనా ఎవరైతే మనం ఓడిపోవాలని మన వెనుక గోతులు తవ్వినోళ్ళు మీరు గెలిచిన తర్వాత మీ ముందుకు వచ్చి మీ మెడలో ఒక శాల్వా వేసి బొకే పట్టుకొని మీతో ఫోటో దిగి వాట్సాప్ స్టేటస్లు సోషల్ మీడియాలలో పెట్టుకొని ఎంత లాభం పొందుతున్నారో మీకు తెలియాలి. ప్రస్తుత ఎమ్మెల్యేల అందరికీ తెలియాలి, ఒక్క ఎమ్మెల్యే కాదు, అందరు ఎమ్మెల్యేలు ఎంతమంది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేలు, ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ విషయం తెలియాలి. రేవంత్ రెడ్డి ఓడిపోవడానికి ప్రయత్నం చేసిన కార్యకర్తలు, రేవంత్ రెడ్డి ఓడిపోవడానికి ప్రయత్నం చేసిన నాయకులు వాళ్ళందరూ మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ ఒక బొకే ఇచ్చి ఒక శాల్వా కప్పి ఫోటో దిగి జై తెలంగాణ, జై కాంగ్రెస్ పార్టీ, లేదంటే ఇంకా ఏదో అని వాళ్ళ నినాదాలు ఏదో ఇచ్చేసి చెప్పి పోతే మరి కింద మీకోసం పనిచేసిన కార్యకర్తల పరిస్థితి ఏందో చెప్పాలి కదా పార్టీ. మరి మా కోసం మీరు పనిచేసిరు, మీకు ఇది ఇస్తామని చెప్పాలి కదా. ఇక్కడ మొన్నట్లో వచ్చిన 2 రోజుల క్రితం వచ్చిన గోమాస సీనన్నకు బీజేపీ టికెట్ ఇచ్చి పార్టీల గత సంవత్సరాల క్రితం అంటే కొన్నేళ్ల నుంచి పార్టీలో ఉన్న నాయకులను మోసం చేసిందనే చెప్పుకోవాలి బీజేపీ పార్టీ. నిజమే ఇది. బీజేపీ పార్టీ నాయకులు కనుక ఈ వీడియో కనుక చూసి మాట్లాడేది ఉంటే నేను చెప్తా సమాధానం. నిజమే, నేను చెప్తున్న పేర్లు కావా. విహెచ్పి నుంచి అయోధ్య రావన్న బీజేపీ పార్టీలోకి ఎంపీ టికెట్ ఆశించి రాలేదా? ఆయన గతంలో ఎమ్మెల్యే అప్పుడు ప్రయత్నం చేయలేదా? ఏదో పార్టీ గెలుపు కోసం అన్న ప్రయత్నం ఎంతో కొంత ఉడతాభక్తి సాయం చేయలేదా? మిట్టపల్లి రాజేందర్ అన్న చేయలేదా? జాడి బాలరెడ్డి అన్న చేయలేదా? కాసిపేట లింగయ్య గారు సీనియర్ నాయకులు మన రామగుండం నియోజకవర్గంలో, ఆయన ఎన్నటి నుంచో అందరు బీజేపీ లింగయ్య అనే పిలుస్తారు. మరి పార్టీ ఇంటి పేరు పక్కన పెట్టి పార్టీ పేరు పెట్టి పిలుస్తారు ఆయనను. మరి ఆయన లేడా? ఆయన ఎస్సీ కాదా? మరి ఆయన గురించి ఎందుకు మర్చిపోయారు? ఇవన్నీ ప్రజలారా మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు కానీ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు కానీ ఏ పార్టీ కూడా న్యాయం జరిగించే దిశగా కనబడతలేదు. ఇక ఇంకా కొన్ని రోజులు అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తే ఇక గప్పుడు కనబడుతుంది ఏంటిది కార్పొరేషన్ల పరిస్థితి ఏంటిది అనేది. ఇక ఇంకా ఇనుర్రి ఇక్కడ ఎవరికాట ఇనుర్రి ఏందో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంశీ ఇనుర్రి గడ్డం వివేక్ తన కుమారుడికి టికెట్ ఇప్పించేందుకు పార్టీ అధిష్టానం పైన తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. వంశీకే టికెట్ ఇచ్చే విషయమై ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, టిపిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నారని ప్రచారం. పార్టీ ఇన్ఛార్జి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ సుగ్న కుమారి అభ్యర్థిపై మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. ఊట్ల వరప్రసాద్, ఆసంపల్లి శ్రీనివాసులు కూడా శ్రీధర్ బాబు ఆశీస్సుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఎంపీ వెంకటేష్ నేతకు మాత్రం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు టికెట్ ఇవ్వాలని పట్టుబడతారన్నట. ఇక పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, మక్కాన్ సింగ్ రాజన్న, తర్వాత అడ్లూరి లక్ష్మణ్ అన్న ఏ పార్టీలు ఎవరికి టికెట్ ఇచ్చినా మేము పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని చెప్తారు. పాప అన్నలు కార్యకర్తల లెక్క అన్న చాలా సార్లు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మీటింగ్ లలో చెప్పారు, నా కోసం పనిచేసిన వ్యక్తులను పక్కన పెట్టి ఎవరైతే ఈ రోజు నాకు మెడల సాల్వా వేసి బొకే ఇచ్చి నాతో ఫోటో దిగుతున్న వాళ్ళ పైన నేను దృష్టి పెట్టను. నా కోసం నేను ఈ పార్టీలో ఉంటే నా వెంబడే ఉండి నాతో పాటు అడుగులో అడిగేసి నన్ను గెలిపించుకున్న కార్యకర్తలకు నేను అండగా ఉంటానని
మన ఎవరు మక్కాన్ సింగ్ రాజన్న చెప్పిండు. మరి చూడాలే అన్న, ఎలక్షన్లు ఉన్నాయి, ముందు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, మరి ఏవేవో అయితేనే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఏటేటో తిరుగుతుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో. మరి ఇవి కూడా చూడాల్సి ఉంటది. అన్నకు పదే పదే గుర్తు చేస్తున్నా, ప్రజలారా గుర్తు పెట్టుకోవాల్సిన ముచ్చట ఇక్కడ పైసలు మరి ఏం జరుగుతుంది, ఎట్లా ఉన్నది అనేది టికెట్ల గురించి అర్థమైంది. కింది స్థాయి కార్యకర్తలకు, కింది స్థాయి నాయకులకు ఇక్కడ అవకాశాలు దక్కలేదని మనం అర్థం చేసుకోవాలి. మీరు ఇక్కడ వంశాన్నకు టికెట్ వస్తుంది, గడ్డ వంశీకి టికెట్ వస్తుందని నేను చెప్తలేను, ఆసంపల్లి సీనాన్నకు టికెట్ వస్తుందని నేను చెప్తలేను, ఊట్ల వరప్రసాద్ అన్న టికెట్ వస్తుందని నేను చెప్తలేను. ఇక్కడ పార్టీ కోసం ఎవరైతే కష్టపడి పనిచేసిర్రో వాళ్లకు టికెట్లు ఇవ్వుర్రి. మీరు ఓడిపోవాలని ప్రయత్నం చేసిన నాయకులు మీ దాంట్లోకి వచ్చి కలిసినంత మాత్రాన మీరు వాళ్లకు టికెట్లు ఇవ్వడము సరైన పద్ధతి కాదు. బీజేపీ అదే పద్ధతిని అవలంబించింది. గోమాస సీనన్న కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలని అనేక ప్రచారాలు చేసిన సందర్భాలు ఉంటాయి. మరి మీరు ఎట్లా మిమ్మల్ని పార్టీలోకి వాళ్ళని ఆహ్వానించిరో తెలియదు. మరి ఆహ్వానించిన వెంటనే వాళ్ళకు టికెట్ ఇచ్చడం అనేది చాలా మూర్ఖత్వపు ఆలోచన అనే చెప్పుకోవాలి. జాతీయ పార్టీలకు ఇట్లున్నాయి, ఇక ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచన చేసుకోవాలి ప్రజలారా. అయ్యో ఇది అభ్యర్థుల పైన ఖరారు ఏంటిది? పనిచేసిన కార్యకర్తలను పక్కన పెట్టి, పనిచేసిన నాయకులను పక్కన పెట్టి కొత్త వచ్చిన కోడిపిల్లకు టికెట్ ఇవ్వడం అనేది చాలా అదృష్టమా దురదృష్టమా మరి ఏంటిది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది ప్రజలారా ఇగో ఇట్లా ఉన్నది పెద్దపల్లి నియోజకవర్గ ఎంపీ అభ్యర్థుల టికెట్ల పరిస్థితి. నేను బీఆర్ఎస్ గురించి ఎందుకు తక్కువ మాట్లాడినా అంటే ఇక అందులో వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలకు పోయిండు, ఎవరు లేరు. ఎస్సీ రిజర్వేషన్ కు సంబంధించినది కాబట్టి కొప్పులీశ్వర్ అని ఉన్నాడు. ఇక అన్నకు తప్ప టికెట్ ఎవరు ఇచ్చే అవకాశం అక్కడ లేదు. ఇక పోటీ చేస్తా అని ఎవరని ఉంటే కింద స్థాయి నాయకులు మరి వాళ్ళ అధిష్టానం గురించి మన అందరికి తెలిసిన ముచ్చట్నేనే. ఓ నా మాటే శాసనం, నా మాటే వేదం అన్న కేసీఆర్ సారు మరి అట్లుంటది వాళ్ళ పార్టీ ముచ్చట. ఇక బీజేపీదేమో మొన్న వచ్చిన గోమాస సీనన్నకు టికెట్ ఇచ్చే. ఇక కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇస్తుందో నేను అనుకున్నా అంటలేను, మీరు కూడా అనుకోర్రి. ఎవరికి ఇస్తారో కామెంట్ చేయుర్రి. మరి ఎవరికి వస్తుంది టికెట్ అనేది కూడా ఒకసారి కామెంట్ చేయరు. మళ్ళొక్కసారి చెప్పుతా, కాంగ్రెస్ పార్టీల గడ్డం వివేక్ కొడుకు అంటే కుమారుడు టికెట్ కు ఆయన కొడుకు టికెట్ ఇప్పించేందుకు, గడ్డం వంశీకి టికెట్ ఇప్పించేందుకట పార్టీ అధిష్టానానికి ఎవరెవరు ఉన్నారట అంటే వివేక్ సార్ ఉన్నాడట, సీఎం రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తారట. సీఎం రేవంత్ రెడ్డి గడ్డం వంశీకృష్ణకు మద్దతు ఇస్తాడట. ఇక శ్రీధర్ బాబు సార్ ఎవరికి ఇస్తాడట? సుగుణకుమారి మేడంకు శ్రీధర్ బాబు సార్ ఇస్తాడట. అట్లనే శ్రీధర్ బాబు సార్ ఆశీస్సుల కోసం ఎవరు ఉన్నారట అంటే ఆసంపల్లి సీనాను ఉన్నాడట, ఊట్ల వరప్రసాద్ ఉన్నాడట. ఇక బొర్లకుంట వెంకటేష్ నేతనట ప్రేమ్ సాగర్ రావు సారు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సారు ప్రయత్నం చేస్తాడట ఆ వెంకటేష్ నేతకు టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి. అన్నకి ఏమి ఇచ్చిండో మరి ప్రేమ్ సాగర్ రావు సార్కు మరి ఈ వెంకటేష్ నేత, మరి నాకైతే అర్థం కాలే. కానీ వెంకటేష్ నేతకు టికెట్ ఇస్తారు అంటే శ్వేతపత్రం రిలీజ్ చేసినాక సార్కు టికెట్ ఇవ్వరులా. ఏదైనా మంచిదే, ఎట్లయినా మంచిదే. గతంలో ఏమేం చేసిండు, బీఆర్ఎస్ పార్టీలుండి ఎంపీగా పనిచేసిండు కాబట్టి ఇక అన్నకు టికెట్ ఇవ్వాలనుకుంటే ఎన్ని నిధులు తెచ్చిండు, నియోజకవర్గానికి ఎట్లా తెచ్చిండు అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. ఇక పాపం కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక కొత్త ముచ్చట ఏర్పడ్డది తెలుసా ప్రజలారా? అదేంటిదో కూడా చెప్తాయినారు. స్థానికులకే పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కేటాయించాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక నినాదాన్ని వెచ్చిరు. అదే విధంగా మాదిగ బిడ్డలు, మాదిగ సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వాలని చెప్పేసి రిలే నిరాహార దీక్షలు ఇస్తారు. పాపం వాళ్ళు అన్ని పార్టీల కోసం పనిచేస్తే అప్పటికే 2 పార్టీలు టికెట్లు ఇచ్చేసినాయి. ఇక ఒక్క పార్టీ మిగిలి ఉన్నది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఏమో నేతకాని సామాజిక వర్గానికి ఇచ్చింది, బీఆర్ఎస్ ఏమో మాల సామాజిక వర్గానికి ఇచ్చింది. ఇప్పుడు కనుక సామాజిక వర్గం దృష్ట్యా ఆలోచిస్తే మరి మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఏం జరుగుతుందో, ఎట్లా జరుగుతుందో, ఎలాంటి ఆలోచనలు చేస్తుందో కాంగ్రెస్ అధిష్టానం. కానీ మరి పెద్దల చూపు అంటే రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు ప్రస్తుత సీఎం గడ్డం వంశీకృష్ణ వైపు చూస్తున్నాడు, శ్రీధర్ బాబు సార్ సుగుణకుమార్ మేడం వైపు చూస్తున్నది, ప్రేమ్ సాగర్ రావు మన వెంకటేష్ నేత సార్ దిక్కు చూస్తాడు. ఇక గిట్లా ఉన్నది. కానీ అందరూ వాళ్ళ స్థాయి నాయకుల గురించే ఆలోచించింది. కానీ ఏ ఒక్కరు కూడా
పార్టీ కోసం కష్టపడ్డ ఊట్ల వరప్రసాద్ అన్న, ఆసంపల్లి సీనన్న, పెరక శ్యామ్, కట్కూరి సందీప్, ఇంకా చాలా మంది నాయకులు కూడా అప్లై చేసుకున్నారు అన్న విషయం చెప్పింది. పేర్లు 29 మంది అంటే మనము 3-4 పేర్లు తీసుకొని మచ్చుకు చెప్పుకుంటాను. మరి గిట్లా ఉంది. కష్టపడ్డ కార్యకర్తలకు, కష్టపడ్డ చిన్న నాయకులకు, కష్టపడ్డ కింది స్థాయి నాయకులకు ఏ పార్టీ కూడా అవకాశం కల్పించలేదు. ఎంపీగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్ సారు గత ప్రభుత్వంలో మంత్రివర్యులుగా పనిచేసిండ్రు. మరి బీజేపీ పార్టీ మొన్న పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ ని వీడి బీజేపీలోకి వచ్చిన గోమాస సీనన్నకు టికెట్ ఇచ్చింది. ఇక్కడ ఉన్న నాయకులు, పార్టీ కోసం పనిచేసిన నాయకులు ఆన్నే గంగల ఒట్టుకపోయారు. మీరు మీకోసమే మాట్లాడుతున్నా అన్న, నేనేం తప్పు మాట్లాడతలేదు. ఇక్కడ కష్టపడ్డ వాళ్ళకు ఫలితం లభించట్లేదు. ఎవరైతే గెలిచిన తర్వాత ఫోటోలకు పోజులు ఇస్తారో వచ్చి ఇతర పార్టీ నుంచి వాళ్ళకే లాభం జరుగుతుంది. ఇది మనం గుర్తు పెట్టుకోవాల్సిన ముచ్చట ప్రజలారా. ఇది ఈ యొక్క అభ్యర్థి ఎవరు అన్న విషయం గురించి మనం చర్చించిన ముచ్చట. ఇది ఇట్లా ఉన్నది మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిస్థితి.